హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా బల్లికురవ మండలం, ఇది మనకి పల్నాడు ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నామన్నమాట. ఎగ్జాక్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి చిలకలూరుపేట టౌన్ నుంచి 19 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. అలాగే మనకి నసరాపేట టౌన్ నుంచి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నామన్నమాట. ఇది రోడ్డు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక మనకి ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చింది. ప్యాడీ ఫీల్డ్ అనమాట, ఏదైతే మాగాణి పొలం, వరి పొలం సేల్కి అయితే వచ్చిందండి. దీని యొక్క డీటెయిల్స్ అన్నీ, దీని వాటర్ సోర్సు, లీగాలిటీ, అలాగే మీకు కనెక్టివిటీ, మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో పంచుకోండి. ఇక పదండి, నేను ల్యాండ్ క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనెక్టివిటీ గురించి అయితే చెప్తానండి. మీకు ఎగ్జాక్ట్గా చూడొచ్చు, డైరెక్ట్గా ఈ రోడ్డు ద్వారా మనకి డైరెక్ట్గా 4 వీలర్ అనేది తార్ రోడ్ నుంచి ఈ రోడ్ ద్వారా మనకు కనెక్టివిటీ ఉంది. ఈ రోడ్ నుంచి డైరెక్ట్ తార్ రోడ్కి కనెక్టివిటీ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా నసరాపేట వచ్చేసరికి 21 కిలోమీటర్స్ ఉంటుంది. చిలకలూరుపేట టౌన్ వచ్చేసరికి 19 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది బల్లికురవ మండలం కిందకు వస్తుందండి, ప్రకాశం డిస్టిక్. ఇప్పుడు మారినట్టున్న డిస్టిక్స్ పల్నాడు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ అనమాట. డిస్టిక్స్ కొంచెం మార్చారండి. బల్లికురవ మండలం కిందకైతే వస్తుందన్నమాట. ఇది వరి పొలం అండి, మొత్తం వారసత్వంగా వచ్చింది. 4 అన్నదమ్ముల పేరు మీద అయితే ఉందన్నమాట. పొలం వచ్చేసరికి మీకు వారసత్వంగా అయితే వచ్చింది. పాస్ పుస్తకాలు ఉంటాయి, అలాగే మీకు 1A 1B అడంగులు అన్నీ ఉంటాయి, RSR కాపీలు అన్నీ ఉంటాయి అనమాట. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇది అండి పొలం వచ్చేసరికి ఇదండి. ఆల్రెడీ వరి వేసి కోసుకున్నారు, రెండో పంట కూడా వేసుకుని తీసుకున్నారు అనమాట. పొలం వచ్చేసరికి రోడ్డుకి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎండింగ్ వరకు ఉంటుందండి. ఎగ్జాక్ట్గా మీకు అక్కడ మిషన్కి వస్తున్నారు కదా, ఆ గట్టు నుంచి ఇక్కడి నుంచి మీకు ఆ ఎండింగ్ వరకు ఏదైతే మీకు గొర్రెలు కాస్తున్నాయో దాన్ని దాటిన తర్వాత ఎండింగ్ వరకు అయితే పొలం ఉంటుందండి. క్లియర్గా నేను చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. మొత్తం 20 ఎకరాలండి. 10 ఎకరాలు మొత్తం వచ్చేసరికి 20 ఎకరాలు. 5 ఎకరాలు ఒక్కొక్కరి పేరు మీద ఉంటుంది. 4 డాక్యుమెంట్స్ కింద, 4 పాస్ పుస్తకాల కింద ఇది పొలం అయితే ఉంటుందండి. టైటిల్ విషయానికి వస్తే ఇది వారసత్వంగా వచ్చింది. క్లియర్ టైటిల్, మీకు 1A 1B అడంగుళ్ళు, పాస్ పుస్తకం, RSR కాపీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆన్లైన్ కూడా ఎక్కింది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. అలాగే ప్రైస్ విషయానికి వస్తే ఈ పొలం వచ్చేసరికి మనకి 11.5 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఫైనల్గా మీకు 10.5 లక్షలకైతే వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ ప్రైస్ అండి. ఇంతకుముందు కూడా సెట్టింగ్ జరిగింది. నేను వీడియో పోస్ట్ చేయకముందే మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తే సెట్టింగ్ జరిగింది. 10.5 వరకు ఫైనల్ అయింది. కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ కలవక డీల్ అనేది క్యాన్సిల్ అయిందనమాట. ఇది పొలం మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తం వరి పొలమేనండి. రోడ్డు వచ్చేసరికి ఇక్కడితో మీకు రోడ్ ఎండ్ అయిపోతుందండి. మిగతా పొలం మొత్తం గట్టుపై నుంచి వెళ్ళాల్సిందే. అంటే ఇటు పొలమే, ఇది కూడా పొలమే, వాళ్ళు వేసుకోవట్లేదు కాబట్టి ఇది పొలమే, అది పొలమే. మన పొలం వచ్చేసరికి రైట్ సైడ్ అనమాట. ఈ రైట్ సైడ్ది మా సేల్కు అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే ఇంకో 5 ఏకర్స్. ఇక దారి లేదండి, దారి ఇక్కడితో ఎండ్ అయింది. గమనించండి, వీడియో మొత్తం చూస్తే ఇదే క్లారిటీ వస్తుందన్నమాట. నేను క్లారిటీగా ఉన్నది మీకు నెగిటివ్స్ ఆర్ పాజిటివ్స్ ఏదైనా సరే క్లియర్గా చెప్పేస్తాను. దారి అక్కడితో ఎండ్ అయిపోయింది. మిగతా ల్యాండ్ మొత్తం మనం గట్టి మీద నుంచి రావాలి. ఒకవేళ దారి వేసుకోవాలి అనుకుంటే వీళ్ళు మాట్లాడుకొని పొలం నుంచి వదులుకోవాలి. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు పొలంలో కొంత పార్ట్ వచ్చేసరికి హై టెన్షన్ వైర్స్ వెళ్తాయి. ఒక పోల్ హై టెన్షన్ వైర్కి సంబంధించిన ఒక పోల్ అయితే పొలంలోనే ఉంటుంది. అలాగే పైన హై టెన్షన్ వైర్స్ వెళ్తాయి. ఇది ఒకటండి. వాటర్ సోర్స్ వచ్చేసరికి నాగార్జున సాగర్ NSP కెనాల్ ద్వారా అయితే వాటర్ అయితే వస్తాయి. ప్రైస్ వచ్చేసరికి మీకు 11.5 లక్షలు చెప్తున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు 10.5 లక్షలకు ఫైనల్ అయితే అవ్వచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ డీల్ జరుగుతుంది, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను 3 డేస్ బ్యాకే మన వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. దాని ద్వారా డీల్ అయితే జరిగింది, కన్ఫర్మేషన్ కాలేదు, ఇంకా టోకెన్ అయితే అవ్వలేదు. క్లియర్గా చూసుకోవచ్చు మీరు పొలం వచ్చేసరికి.
బోర్లు అయితే లేవండి, కన్ఫర్మ్ చేస్తున్నాను. వాటర్ సోర్స్ ఓన్లీ మనకి ఎన్ఎస్పి కెనాల్ ద్వారానే వాటర్ వస్తాయి. బోర్లు అయితే లేవు, కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు ముందుకెళ్తే మీకు వేరే వేరే పొలాలు ఉన్నాయి. మీకు అరటి తోట ఉంది, దాంట్లో బోర్లు ఉన్నాయి. అలాగే వెనకాల కూడా మీకు బోర్లు ఉన్నాయి. వెనకాల మీకు మొక్కజొన్న దాంట్లో కూడా బోర్లు ఉన్నాయి. బోర్లు అయితే బ్రహ్మాండంగా పడతాయి. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. నేను ఎండింగ్కి తీసుకెళ్ళి వీడియో చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా నేను ఎండింగ్కి అయితే వచ్చేసానండి. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఎండింగ్ పాయింట్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మన ఎండ్ అయిపోతుంది. ఇటు క్లియర్గా ఇటు వెళ్ళి మీకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది పొలం మధ్య. ఇటు వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది మొత్తం వేరే వాళ్ళది ల్యాండ్ అండి. వాళ్ళు అట్లే ఉంచుకున్నారు, వేరే వాళ్ళ ల్యాండ్ అనమాట. ఇది ఎండింగ్ పాయింట్ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. మొత్తం 20 ఎకరాలండి. ప్రైస్ వచ్చేసరికి ఫైనల్ ప్రైజు 10.5 లక్షలు ప్రతి ఎకరాకి అయితే కోట్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది చాలా మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఎందుకంటే 2 టౌన్ల మధ్యలో ఉంటుంది. బెస్ట్ కనెక్టివిటీతో అయితే ఉంటుంది. ఈ ఏరియాలో ఇంత తక్కువ బడ్జెట్లో అయితే పొలం అయితే నేనే పోస్ట్ చేయలేదు ఇప్పటివరకు. డైరెక్ట్ మంచి కనెక్టివిటీ. డైరెక్ట్ మనకు వెహికల్ అనేది లోపలికి వచ్చేస్తుంది, డైరెక్ట్ పొలంలోకి వస్తుంది. అలాగే తార్ రోడ్ ద్వారా అయితే మనం బయటికి హైవే కూడా కనెక్టివిటీ మంచి కనెక్టివిటీతో అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు. ఎవరైతే ఛాన్స్ ప్రాపర్టీ కావాలి అనుకున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ అండి ఇది. వచ్చి డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేసుకొని మీరు టోకెన్ కట్టుకొని మీ సొంతం చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మొత్తం 20 ఎకరాలు. ప్రైస్ వచ్చేసరికి 10.5 లక్షలు చెప్తున్నారు. క్లియర్ టైటిల్ అండి. వారసత్వంగా వచ్చిన భూమి. 4 పాస్ పుస్తకాల కింద 4 డాక్యుమెంట్స్ కింద అయితే ఉంటుంది. 1A 1B అడంగులు అన్నీ క్లియర్గా అయితే ఉంటాయి. అలాగే వరి పండిస్తున్నారు. వరి పొలం. వాటర్ సోర్స్ వచ్చేసరికి ఎన్ఎస్పి ప్రాజెక్ట్ ద్వారా వచ్చే కెనాల్ ద్వారా వచ్చే వాటర్ అయితే ఉంటాయి. బోర్లు మీరు వేసుకోవచ్చు. ఒక్క బోర్ కూడా లేదు, మీరు వేసుకోవచ్చు అనమాట. అలాగే కరెంట్ వచ్చేసరికి కొంచెం దూరంలోనే 3 ఫేజ్ కరెంట్ అయితే ఉంటుంది. పొలంలో అయితే లేదు, మీరు కొంచెం దూరంలో నుంచి లాక్కోవచ్చు అనమాట. ఇది డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ టేక్ కేర్. బై.